ఒకప్పుడు ఓ పల్లెటూరిలో చిన్నారి రాజు అనే బాబు ఉండేవాడు. తను రోజూ స్కూల్కి వెళ్ళేవాడు. కాని చదవడంలో అంతగా ఆసక్తి ఉండేది కాదు. రాజుకి ఆటలు, సరదాలు, నవ్వులను ఎక్కువగా ఇష్టపడేవాడు. పుస్తకాలు తెరిచే కంటే బొమ్మలు గీయడం, వ్రాయడం ఎక్కువగా చేసేవాడు. ఒకరోజు స్కూల్కి కొత్త టీచర్ వచ్చారు. చెంటోడ్చే చొక్కా, చిరునవ్వుతో మాట్లాడే ముఖం, అన్నీ బాగానే కనిపించాయి. ఆ టీచర్ పిల్లలందరినీ ప్రేమగా పలకరించారు. రాజుని కూడా. తరగతిలో బాగా చదవని రాజును టీచర్ మాత్రం చిన్నచూపు చూడలేదు. అతనితో ఒక మంచి మాట చెప్పారు. రాజూ, నీలో ఒక దీపంలా వెలిగే తెలివి ఉంది. నీవు ప్రయత్నిస్తే నీవే ఒక రోజు అందరికీ ఉదాహరణ అవుతావు. ఆ మాటలు రాజు చిన్న మనసులో మార్పు తెచ్చాయి. అప్పటినుంచి రోజూ చదువులో కాస్త శ్రద్ధ పెట్టసాగాడు. మెల్లిగా, నెమ్మదిగా అతని మార్కులు మెరుగయ్యాయి. కొన్ని నెలలకే రాజు తన తరగతిలో మొదటి ర్యాంకు సాధించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ చిన్నారి రాజును చూసి టీచర్ మెల్లగా నవ్వుతూ ఒక మంచి మాట చెప్పారు. చూడండి పిల్లలు, ఒక్క చిన్న దీపం చీకటిని పారద్రోలగలదు. అలాగే ఒక్క మంచి మాట, ఒక్క మంచి గురువు మీ జీవితంలో వెలుగులు నింపగలదు. మనం ఎంత చిన్నవాళ్లైనా మనలో వెలిగే జ్ఞానం, శ్రద్ధ, పట్టుదల ఎంతో గొప్పవి. అవి మనం కనిపెట్టే గురువులతో, మార్గదర్శకులతో వెలిగిస్తే మన జీవితంలో వెలుగు కనిపిస్తుంది. మీకు ఈ కథ నచ్చిందా? మరిన్ని అద్భుతమైన పిల్లల కథల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి కథలో ఓ విలువ ఉంటుంది. ధన్యవాదాలు. హరే కృష్ణ.